ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. అవసానం మహాసమాధి అనే అధ్యాయంలోకి వచ్చాం మనం. మహోదార చరిత్రులైన వారికి ప్రపంచమే తమ కుటుంబం, లోక కళ్యాణమే వారి జీవిత లక్ష్యం. జ్ఞాని మౌని అయి నిరంతర సమాధి మగ్నుడై ఉండే పక్షంలో ఇక లోకులకు పరమార్థం ఉపదేశించేవారు ఎవరు అని శ్రీరామకృష్ణులు ప్రశ్నించేవారు. లోక కళ్యాణ సాధనార్థం లక్షలాది పర్యాయాలైన తాను జన్మించి శరీర యాతనలు అనుభవించడానికి వెనుదీయను అని ఆయన పలుమార్లు శిష్యులకు తెలిపారంటే శ్రీరామకృష్ణుల విశ్వమానవ ప్రేమ సానుభూతులు ఎలాంటివో ఊహించవచ్చు. శిష్యవర్గం రాకకు చాలా కాలం మునిపే శ్రీరామకృష్ణులను సందర్శింపసాగిన వారిలో మహిమాచరణ్ చక్రవర్తి ఒకడు. ఇతను ఒక విచిత్రమైన వ్యక్తి. సంసారం పట్ల పురాణ వైరాగ్యం పొందిన ఇతడికి పేరు ప్రతిష్టలంటే విపరీతమైన దుగ్ధ. అందుకై లేనిపోని ఆడంబరాలకు పోతాడు. ఒక చిన్న పాఠశాలను స్థాపించి దానికి ప్రాచ్య ఆర్య శిక్షాకాండ పరిషత్ అని పేరు పెట్టాడు. ఆగమాచార్య అమరవల్లభుడు తన గురువు అంటాడు. తోతాపురి తనను జ్ఞాన మార్గాన్ని, శ్రీరామకృష్ణులను భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పాడంటాడు. ఎన్ని లోపాలున్నా పట్టించుకోక ఆధ్యాత్మిక చింతన కించిత్ ఉన్నా మెచ్చుకుని శ్రీరామకృష్ణులు ఇతన్ని ఆదరించి అనేక సదుపదేశాలు చేసేవారు. ఇంతకు మునిపే పేర్కొన్న ప్రతాపచంద్ర హాజ్రా అనే మరో ఆడంబర స్వభావి తాత్కాలిక వైరాగ్యంతో వచ్చి కొన్ని సంవత్సరాలుగా కాళికాలయ ఆవరణల్లో నివసిస్తూ వచ్చాడు. తనకు తెలిసి తెలియని వేదాంత తత్వాలను గురించి సదా సిద్ధాంత రాద్ధాంతాలు చేస్తూ వేదాంతిని అని లోకులను భ్రమింపచేస్తూ సాధకులను కలవరపరుస్తూ ఉండేవాడు. నరేంద్రుడు ఎలాగో ఇతని పట్ల సౌహార్దం వహించి అతనికి మరణ సమయంలో మోక్షం ప్రాప్తింపచేయమని శ్రీరామకృష్ణుని వేడుకుని వాగ్దానం పొందాడు. ఏదేమైనా హాజ్రా కపటి అయిన పక్షంలో అతన్ని ఇక్కడి నుంచి తొలగించు అని శ్రీరామకృష్ణులు ఒకరోజు దేవిని ప్రార్థించారు. కొన్ని రోజుల్లోనే హాజ్రా దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోవడం తటస్థించింది. శ్రీరామకృష్ణులకు ఉపచర్యలు చేస్తూ ఉన్న హృదయ్ క్రమంగా దురాశపరుడై సందర్శనార్థులకు శ్రీరామకృష్ణులతో సమావేశాలు ఏర్పరచడంలో వారి నుండి వీలైనంత వరకు కానుకలు గుంజుకోసాగాడు. లక్ష్మీనారాయణ్ ఇవ్వనున్న 10,000 రూపాయల విరాళాన్ని శ్రీరామకృష్ణులు నిరాకరించారు అని హృదయ్ ఆయనపై కారాలు మిరియాలు నూరిపోయడం మొదలుపెట్టాడు. అసహ్యమైన ఊసులతో ఆయన్ను ఎత్తిపొడడం కూడా చేయసాగాడు. ఆయన కీర్తనలను, తన్మయ నృత్యాన్ని అనుకరిస్తూ తాను ఒక పరమహంసలా నటించడం మొదలుపెట్టాడు. హృదయ్ ఒకరోజు తనని ఎందుకో తీవ్రంగా కసురుకోగా శ్రీరామకృష్ణులు విలపిస్తూ జగజ్జననికి ఇలా మొరపెట్టుకున్నారు. అమ్మా, నా ఐహిక బంధాలన్నింటినీ తొలగింపజేశావు, నన్ను సమస్త బంధ విముక్తిని చేశావు, కానీ హృదయ వల్ల ఈ అవమానాన్ని నాకు మిగిల్చావు. హఠాత్తుగా ఆయన విషాద వైఖరి మారిపోగా చిరునవ్వుతో ఇలా పలికారు. అతను నన్నెంతో అభిమానిస్తాడు, అందుకే కసురుకుంటాడు. కేవలం అతను కుర్రవాడు, తాను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అమ్మా, అతనిపై నువ్వు ఆగ్రహించకు. ఇలా అంటూ ఆయన సమాధి స్థితులయ్యారు. హృదయ్ తనను ఒకప్పుడు పీడించగా తాను కాశీకి వెళ్ళిపోతానని, కానీ ధనం పుచ్చుకుని పోలేకపోవడం చేత మానుకున్నానని శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో తెలిపారు. మరో సందర్భంలో ఆయన ఇలా అన్నారు. హృదయ్ నాకెంతో సేవ చేశాడు. జబ్బు పడ్డప్పుడు మలమూత్రాలు సైతం తన చేత్తో తీసి శుభ్రం చేసేవాడు. కానీ చివరకు నన్ను అట్లే పీడించాడు. ఒక సందర్భంలో గంగానది గట్టు మీద నుండి నదిలోకి దూకి దేహత్యాగం చేసుకోవడానికై వెళ్ళాను. అంతటి దుర్భర బాధ పెట్టాడు. సహృదయత కోల్పోయిన హృదయకు, శ్రీరామకృష్ణ సదుపదేశాలను పాటించిన హృదయకు ఆఖరికి పశ్చాత్తాప ప్రాయశ్చిత్త సమయం వచ్చింది. అతడు ఒకరోజు మధురబాబు కుమారుడైన త్రైలోక్యనాథ్ బాలకుమార్తెను తాంత్రిక పద్ధతిలో పూజించాడు. బ్రాహ్మణుడు సూత్ర బాలికను అలా పూజించడం ఆచార వ్యతిరేక్తమని, బాలికకు అమంగళమని భావించడం చేత త్రైలోక్యునిచే వెంటనే హృదయకు ఆలయం నుండి ఉద్వాసన జరిగింది. హృదయ వెళ్ళిపోయిన కాసేపట్లో ఎవరో వచ్చి మీరు ఆలయాన్ని విడిచిపోవాలి అని శ్రీరామకృష్ణులకు చెప్పారు. ఆయన పల్లెత్తు మాట కూడా పలకక లేచి ద్వారం వైపుకు అడుగులు వేయసాగారు. త్రైలోక్యనాథ్ అది చూసి ఒక్క పరుగులో అక్కడికి వచ్చి నా పట్ల దయవహించి మీరిక్కడే ఉండండి అని ప్రార్థించాడు.
పిదప శ్రీరామకృష్ణులు శాంతంగా తన గదికి మరలి వెళ్ళారు. ఆయనది అంతటి నిర్లిప్తత. హృదయ్ తర్వాత శ్రీరామకృష్ణుల సన్నిధి నుండి సేవించిన వారిలో హరీష్ అనే సంసార విరాగి అయిన భక్తుడు గణనీయుడు. తనకు అత్యంత ప్రేమపాత్రులైన ధన్యజీవులలో ఒకడైన కేశవ చంద్రసేన్ తీవ్ర వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు 1883 సంవత్సరం నవంబర్ నెలలో శ్రీరామకృష్ణులు స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకున్నారు. ఆ సమయంలో అనేక దివ్య బోధలు చేసి కేశవ్ పట్ల తన అపార ప్రేమను వ్యక్తం చేస్తూ ఇలా పలికారు: నువ్వు ఎప్పుడు జబ్బుపడ్డా నేను ఎంతో వ్యాకులత చెందుతాను. ఇటీవల నువ్వు జబ్బుపడ్డప్పుడు నేను వేకువజామున విలపిస్తూ కేశవ్కు ఏమైనా సంభవిస్తే నేను ఇంకెవరితో మాట్లాడగలుగుతాను అని అమ్మతో మొరపెట్టుకునేవాణ్ణి. కలకత్తా వచ్చినప్పుడు అమ్మను అర్చించి నీ యోగక్షేమాలకే ప్రార్థించాను. ఆ తర్వాత అచిరకాలంలోనే కేశవ్ కాలధర్మం చేశాడు. ఆ వార్త విని శ్రీరామకృష్ణులు ఎంతో కుమిలిపోయి ఆ దుఃఖంతో 3 రోజులు మంచం దిగలేదు. పిదప ఆయన నా అవయవాలలో ఒకటి పడిపోయినట్లు అనిపించింది అని తెలిపారు. 1884 సంవత్సరం జనవరి నెలలో శ్రీరామకృష్ణులు ఆలయ ఉద్యానవనంలో ఒంటరిగా నడుస్తూ ఉండగా సమాధిమగ్నులై క్రింద పడిపోయారు. అలా పడిపోవడంలో ఎడమ ముంజేయి బెణికింది. దానిలోని ఎముకలు కీళ్లు తప్పాయి. వైద్యుడు చికిత్స చేయసాగాడు. ఆ దెబ్బ కారణంగా శ్రీరామకృష్ణులు ఒక్కొక్కప్పుడు దుర్భర బాధ అనుభవిస్తున్నా మరుక్షణానే నవ్వుతూ భక్తులతో దివ్య ప్రసంగాలు యథాప్రకారం చేస్తూనే వచ్చారు. మరొకప్పుడు దేవితో సంభాషించేవారు. చెయ్యి యథాస్థితి పొందడానికి 4-5 నెలలు పట్టింది. సహజ సరళ సుందర రీతుల్లో దివ్యస్థాయిని అందుకున్న మానవత్వానికి శ్రీరామకృష్ణుల జీవితం అపూర్వ నిదర్శనం. గిరీష్ చంద్ర ఘోష్ నాటక ప్రదర్శనశాలకు వెళ్ళి శ్రీ చైతన్య ప్రహ్లాద నాటకాలు తిలకించి శ్రీరామకృష్ణులు దివ్యానంద పరవశులైనారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయా పాత్రల రూపంలో నటించినట్లు కనుగొన్నాను అని ఆయన తెలిపారు. కొంతకాలానికి మునుపు ఇలాగే సర్కస్ ప్రదర్శనను బాలక ఉత్సాహంతో ఆయన తిలకించారు. ప్రకృతి వైచిత్ర్యాలను, సుందర ప్రకృతి దృశ్యాలను ఆయన ఎప్పుడూ అత్యంత కుతూహలంతో తిలకించేవారు. విశేషమైన పోటు ఏర్పడినప్పుడు గంగానదిలోని వెల్లువను ఆయన బాలశిష్యులను పిలుస్తూ పరిగెత్తుకొని వెళ్ళి తన్మయ నృత్యం చేస్తూ చూసిన సమయాలు ఎన్నో. ఒకప్పుడు ఆయన చిత్ర వస్తు ప్రదర్శనశాల అంటే మ్యూజియం చూసి తదుపరి ఇలా అన్నారు: వారు నాకు అక్కడ శిలాజాలైపోయిన అస్థిపంజరాలను చూపించారు. ఒక జంతువు పూర్తిగా శిలాజం అయిపోయింది. సంఘ ప్రభావం ఎలాంటిదో చూడండి. అట్లే నిరంతరం సాధు సాంగత్యం చేస్తూ ఉంటే మనిషి నిశ్చయంగా సాధువే అవుతాడు. ఒకప్పుడు ఆయన కలకత్తాలోని జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి సింహాన్ని చూడగానే సింహవాహినీదేవి దుర్గాదేవి స్ఫురించగా సమాధిమగ్నులైపోయారు. 1881 సంవత్సరాంతాన శ్రీరామకృష్ణులు ఛాయాచిత్రాలను అవలోకించి ఎంతో ఆనందించాను అని తెలిపారు. రసాయనాలు పూయబడిన అద్దం మీద ఎలా ఛాయాచిత్రం ముద్రింపబడుతుందో అట్లే భగవద్భక్తి అనే రసాయనం పూయబడిన అంతరంగాన ఆధ్యాత్మిక బోధలు హత్తుకుంటాయి అని ఆయన ఉపదేశించారు. లోకులు గమనించని చిన్న చిన్న సంఘటనలు శ్రీరామకృష్ణుల గంభీరార్థబంధురమైన సుభాషితాలకు, మనోహరమైన ఉపమానాలకు ఈ విధంగా ఆలవాలమయ్యేవి. శ్రీరామకృష్ణులకు అప్పుడప్పుడు విపరీతమైన ఆకలి వేసేది అని చూసే ఉన్నాం. ప్రస్తావన కాలంలో ఒకానొక సందర్భాన దివ్యావస్థలో ఆయన పలువురికి సరిపడే హల్వా భుజిస్తూ తదేక దృష్టితో తనను చూస్తూ ఉన్న ఒక భక్తురాలిని చూసి, ఈ తింటున్నది ఎవరనుకుంటున్నావు, నేనా మరెవరోనా అని అడిగారు. మీలో మరెవరో ఉండి తింటున్నట్లు కనపడుతోంది అని ఆమె జవాబిచ్చింది. అందుకు ఆయన, సరిగ్గా చెప్పావు అన్నారు చిరునవ్వుతో. దివ్యానంద పారవస్య స్థితులు అతి విచిత్రమైనవి. శ్రీరామకృష్ణులు ఒకరోజు దివ్యానంద పారవస్యంలో ఎర్రబారిన మోముతో అడుగులు తడబడుతూ ఉండగా బయటకు వస్తూ శ్రీ శారదాదేవిని చూసి, నేను తాగి ఉన్నానా అని అడిగారు. అందుకు ఆమె, లేదు లేదు అంది. అయితే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని అడిగారు. మీరు కేవలం శ్రీ కాళికానందామృతాన్ని ఆస్వాదించి ఉన్నారు అని జవాబిచ్చిందామె. ఆ జవాబుకు ఆయన ఎంతో సంతోషించి, బాగా చెప్పావు అన్నారు. ఆ పరమ పావన దంపతుల సల్లాపాలు ఇలాగే ఉంటాయి కదా.
తన భావ పారవస్యం గురించి శ్రీరామకృష్ణులు ఈ కాలంలో ఒకరోజు విజయకృష్ణాది భక్తులతో ప్రసంగవశాత్తు ఇలా తెలిపారు. భగవద్భావన సహజానందంలో నాకు మైకం కలుగుతుంది. మద్యం పుచ్చుకొనక్కర్లేదు. చరణామృతం అంటే దేవి పాదతీర్థం చూడగానే మత్తత 5 బుడ్ల సారా తాగినంత మత్తత కలుగుతుంది. ఈ అవస్థ పొందినప్పుడు మనిషి ఆహార విషయంలో విచక్షణ చేయకుండా ఉండలేడు. తన నిరంతర భగవదాయత్త చిత్తాన్ని గురించి మరో రోజు భక్తులకు ఇలా తెలిపారు. జపతపాలు కూడా నాకు రుచించడం లేదు. అయినా సదా స్మరణ మననాలు ఉన్నాయి. తన మనసు సహజంగా నిర్వికల్ప సమాధి మగ్నం కావడానికి ఉన్ముఖమై ఉంటుందని, ఫలానా పదార్థం తింటాననో ఫలానా చోటుకు వెళతాననో ఏవో ఇలాంటి చిన్న చిన్న కోరికలు కల్పించుకుని శిక్షణాదులకై ఎంతో ప్రయత్నం మీదట మనసును నిరోధించి ఉంచుతాను అని మరొకప్పుడు శిష్యులకు తెలిపారు. ఎవరైనా మనసును యావత్తు కూడగట్టుకుని నాపై నిలిపితే నిశ్చయంగా సర్వం సాధిస్తారు అని ఆయన వచించడం తటస్థించింది. సమాధి స్థితిలో శరీరాన్ని త్యజించడం తనకు సాధ్యమే అని ఒకానొక సందర్భంలో ఆయన వెల్లడించారు. శ్రీరామకృష్ణుల వ్యక్తిగతం అత్యంత అసాధారణం. కఠోర నిష్ఠాపరుడైన జ్ఞాని, ప్రేమపూర్ణుడైన భక్తుడు ఆయనే. శిష్య శిక్షణ మొదలైన వాటిలో చండశాసనుడే అయినప్పటికీ వెంటనే వారి యోగక్షేమాలను గురించి పరితపించే దయానిధి, ప్రేమామృత పరిపూత మాతృహృదయుడు. స్త్రీ పురుష స్వభావాలు, స్త్రీ పురుష మనోభావాలు ఆయనలో అద్భుత రీతిలో సమ్మిశ్రితమై ఉన్నాయి. ఈ విచిత్రం చూసి గిరీష్ చంద్ర ఒకరోజు చనువుతో, మహాశయ, మీరు పురుషులా స్త్రీలా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అది నాకు తెలియదోయి అని జవాబిచ్చారు. నిజమే, ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. సాధారణ మానసిక అవస్థలో శ్రీరామకృష్ణులు ప్రతి విషయం గురించి ఎంతో జాగరూకులై ఉండేవారు. ఆయన నిద్ర చాలా తేలికగాను స్వల్పంగానూ ఉండేది. లోకానికి ఇహపర శ్రేయోమార్గ ప్రదీపమైన శ్రీరామకృష్ణ జీవన జ్యోతి తిరోహితమయ్యే కాలం ఆసన్నమైంది. 1885వ సంవత్సరం వేసవి దుస్సహం కాగా నిత్యం భక్తులు అర్పించే పాల మంచుగడ్డను అంటే ఐస్ క్రీమ్, మంచుగడ్డతో కూడిన పానీయాలను పుచ్చుకుని శ్రీరామకృష్ణులు కొంత ఉపశాంతి పొందసాగారు. కానీ తరచూ మంచుగడ్డను ఉపయోగిస్తూ ఉండటంతో ఆయన గొంతులో కాస్త నొప్పి బయలుదేరింది. ఆ నొప్పి ఒక నెల రోజుల్లో అధికమై విశేషంగా మాట్లాడినప్పుడు సమాధి అనంతరము చాలా బాధరాసాగింది. భక్తురాలైన గోలాప్మ ప్రేరణపై శ్రీరామకృష్ణులు ఒకరోజు ఆమెతోనూ 2 బాల శిష్యులతోనూ ఒక వైద్యుని చూశారు. తిరిగి పడవ మీద వస్తుండగా శ్రీరామకృష్ణుల అద్భుత యోగశక్తిని ప్రకటించే ఒక సంఘటన జరిగింది. వారందరికీ ఆకలివేయగా గోలాప్ మా వద్ద ఉన్న ఒక అణా పెట్టి ఒక శిష్యుడిచే మిఠాయి కొని తెప్పించి శ్రీరామకృష్ణులు ఆరగించి గంగాజలం తాగి, ఆహా, సంతృప్తి చెందాను అన్నారు. వెంటనే అత్యాశ్చర్యకరం మిగిలిన 3 ఆకలి తీరిపోయింది. ఇది ఇలా ఉండగా శ్రీరామకృష్ణుల గొంతు నొప్పి క్రమంగా అధికమైంది. ప్రసిద్ధుడైన ఒక వైద్యుడు వచ్చి ఔషధాలు నిర్ణయించి ఎక్కువగా మాట్లాడడము, తరచు సమాధి స్థితులు పొందడము నిషేధించాడు. కానీ సంసార దుఃఖ సంతృప్తులకు ఈ జగద్గురుత్తముని కరుణామయ ప్రబోధ ప్రసంగాలను, సహజ సిద్ధమైన ఆయన దివ్యభావ పారవస్య స్థితులను ఎవరో అరికట్టగలరు? ఆ మహామాతృ ప్రేమ వికాసాన్ని ఎవరు నిరోధించగలరు? వైష్ణవ తీర్థమైన పానీహాటిలో భగవన్నామ సంకీర్తనానంద వైభవంతో ప్రతి ఏటా జరిగే మహోత్సవాన్ని ప్రధానంగా తన బాల శిష్య బృందానికి చూపదలచి ఈ సమయంలోనే శ్రీరామకృష్ణులు శిష్యభక్త సమూహంతో అక్కడికి బయలుదేరారు. దివ్య భావ పారవస్యంలో తన అనారోగ్య స్థితిని కించిత్తు కూడా లెక్కచేయక ఒక సంకీర్తన బృందం మధ్యకు చెంగున వెళ్ళి ఆనాడు ఆయన అభివ్యక్తం చేసిన నృత్య సమాధి స్థితి వైభవం వర్ణనాతీతం. కౌశేయ కాశాంబర సంశోభితమైన ఆయన మూర్తి, దివ్య దరహాస భాసురము, దయా శాంత్యానందాది విలసితము, అలౌకిక తేజోమయమై వెలుగొందసాగిన ఆయన ముఖారవిందము సర్వజన సమ్మోహనమై ఒప్పారుతోంది. ఇంతలో భక్త్యావేశ పారవస్యం పొందినట్లు నటిస్తున్న ఒక కపట వైష్ణవుడు హఠాత్తుగా వచ్చి ఒక భక్తురాలు శ్రీరామకృష్ణులకు అర్పించడానికి తెచ్చిన ప్రసాదపు పాత్రను ఆమె వద్ద నుండి లాక్కొని దానిలోని ప్రసాదాన్ని సమాధి స్థితిలో ఉన్న ఆ మహనీయుని నోట పెట్టాడు.
ఆ అపవిత్ర స్పర్శచే శ్రీరామకృష్ణుల శరీరం కంపించి సమాధి భంగం కాగా ఆయన ఆహారాన్ని ఉమ్మేసి నోరు కడుక్కొని మరో పాత్రలోని ప్రసాదం కించిత్తు పుచ్చుకుని మిగిలిన దాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఈలోపు కపట వైష్ణవుడు చల్లగా జనసమూహంలోకి జారుకున్నాడు. దేవమందిరాలను దర్శించి అనుచరులతో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. రాత్రి భోజన సమయంలో శారదాదేవిని ఉద్దేశిస్తూ, ఉత్సవానికి ఆమె మనలను అనుగమింపక మంచి పని చేసింది. ఆమె నాతో వస్తే జనం చూసి ఉంటే అదిగో హంస హంసీ వచ్చారోయ్ అని చెప్పుకుని ఉండేవారు. ఆమె ఎంతో వివేకవతి అని కొనియాడారు. పిదప ఆయన లక్ష్మీనారాయణుని 10,000 రూపాయల విరాళాన్ని ఆమె ఎలా నిరాకరించిందో ఎంతో ప్రీతిపూర్వకంగా ముచ్చటించారు. పానీహాటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఆయన గొంతు నొప్పి మరింత అధికరించింది. పౌర్ణమి అమావాస్యలలో అది తీవ్రమయ్యేది. ఘనాహారం తినడం అసాధ్యమైంది. వ్యాధిని క్లర్జీమ్యాన్స్ సోర్ థ్రోట్ అంటే మతబోధకుల కంఠవ్రణంగా వైద్యుడు నిర్ణయించారు. కానీ శ్రీరామకృష్ణులను సందర్శింపవచ్చే వారి సంఖ్య నానాటికి పెరగసాగింది. సంసారార్థులైన వారితో ఆ దయామయుడు ప్రసంగించకుండా ఉండగలరా? ఒకరోజు ఆయన తన అనారోగ్య స్థితిని ఎంచి దేవికి, ఇంత గుంపును ఎందుకు తెప్పిస్తున్నావమ్మా? స్నానపానాదులకైనా నాకు వ్యవధి లేకుండా ఉంది. ఆహర్నిశలు నువ్వు ఈ ఓటి మద్దులను వాయిస్తూ ఉంటే ఇది ఎన్నాళ్ళుంటుంది అని మొరపెట్టుకున్నారు. వ్యాధి రావడానికి మునిపే ఒకప్పుడు ఆయన కొత్తగా తన వద్దకు వచ్చేవారిని మొదట కొంత దారిలో పెట్టే శక్తిని గిరీశ, కేదార, మహేంద్ర, రామచంద్ర, విజయకృష్ణులకు అనుగ్రహించమని దేవిని ప్రార్థించి ఉన్నారు. దక్షిణేశ్వరం విడిచి కలకత్తాలో వసిస్తూ చికిత్స పొందే నిమిత్తం భక్తుల కోరికను అంగీకరించి శ్రీరామకృష్ణులు అక్కడికి వెళ్లారు. కలకత్తాలోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పరీక్షించి వ్యాధి రోహిణి అని నిర్ధారించారు, అంటే క్యాన్సర్. శ్రీరామకృష్ణులు తాత్కాలికంగా బలరాం బోస్ ఇంట్లో బస చేశారు. పరమహంస వచ్చారు అనే వార్త నలుదిక్కులా దివ్య సౌరభంలాగా వ్యాపించగా జనం ఎడతెరిపి లేకుండా సందర్శనార్థం రాసాగారు. తాపత్రయ పరిపీడిత లోకం పట్ల తన దయారసం వెల్లివిరియగా శ్రీరామకృష్ణులు వైద్యుల నిషేధాలను కానీ, శిష్యభక్త బృందపు మొరలను కానీ, తన అస్వస్థతను కానీ పట్టించుకోక మహోత్సాహంతో మాట్లాడుతూ జిజ్ఞాసువుల సంశయాలను నివృత్తి చేయసాగారు. దక్షిణేశ్వరానికి రాజాలని జనసమూహాలకు తన సందేశం అందజేయడానికి అస్వస్థత అనే మిష కల్పించుకుని ఆయన కలకత్తా వచ్చారా అనిపించింది. ఏ కొద్ది గంటల విరామ సమయమో తప్ప నిరంతరం దివ్య ప్రసంగాలే. మల్లెపొదల ఆకు గుబుర్ల నడుమ వెలుగొందే పువ్వుల్లా తత్ప్రసంగాల మధ్య ఆయన పొందే దివ్య భావ సమాధి స్థితులు శ్రోతలను అద్భుత రీతిలో ఆకర్షింపసాగాయి. బలరాం బోసు ఇంట్లో ఆయన బస చేసింది ఒక వారం రోజులైనా అసంఖ్యాక జనానికి ఆధ్యాత్మిక ప్రబోధం వనరించారు. 1885 సంవత్సరం సెప్టెంబర్ మాసారంభంలో శ్రీరామకృష్ణ బసను శ్యాంపూకూర్ అనే పేటలో ఒక చిన్న మేడలోకి మార్చారు. సుప్రసిద్ధ హోమియోపతి వైద్యుడైన మహేంద్రలాల్ సర్కార్ ఎంతో ఆదరాభిమానాలతో ఉచితంగా చికిత్స చేయనారంభించారు. నిద్ర, స్నానాదులకు ఎంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ శారదాదేవి ఈ నూతన నివాసానికి వచ్చి ఎన్ని ఇబ్బందులైనా ఓర్చి పథ్యపానీయాలను యథాయోగ్యంగా సిద్ధం చేస్తూ అఖండ శ్రద్ధా భక్తులతో ప్రాణేశ్వరుని సేవించసాగింది. రాత్రిపూట సేవలు అందించడానికి నరేంద్రుడు ముందంజ వేసి శ్యాంపూకూర్లోనే రాత్రిళ్లు బస చేయనారంభించాడు. ఇది చూసి కాళీ, శశి ప్రభుత్వ యువకులు తమ సంరక్షకుల అధిక్షేపాలను, ఆటంకాలను లక్ష్యం చేయక గురు సంసేవనంలో నరేంద్రుని అనుసరించారు. ఇలాంటి సేవకులు మొదట్లో 4-5 అయినా చివరికి వారి సంఖ్య 4 రెట్లయింది. గృహస్థ భక్తులలో సురేంద్రుడు ఇంటి అద్దెను, గిరీశ, మహేంద్ర, బలరాం, రామచంద్రాదులు తక్కిన వ్యయాన్ని భరించసాగారు. ఈ రీతిలో శ్రీరామకృష్ణ భక్త సోదర బృందం గురుసేవా పరాయణమై దృఢతర ప్రేమబద్ధం కాసాగింది. భక్త బృందంలో గిరీష్ వంటి వారితో కూడుకున్న ఒక వర్గం శ్రీరామకృష్ణ వ్యాధి లీలామాత్రం అని విశ్వసించింది. లోక కళ్యాణం వనరించి తన ఏ నిగూఢ కార్యం నిమిత్తమో జగజ్జనని తాత్కాలికంగా ఆయనకు ఈ స్థితి కల్పించింది అని మరో వర్గం భావించింది. నరేంద్రుని వంటి వారితో కూడుకున్న మూడో వర్గం ఇది కేవలం సహజ శారీరక సంఘటన అని, గురుదేవుల పునర ఆరోగ్య సిద్ధికై సకల విధాలా ప్రయత్నిస్తూ ఆయన చూపిన మహోన్నత ఆదర్శాలను శక్తి కొద్దీ అనుసరిస్తూ
సాధన చేయడమే తమ పరమధర్మమని విశ్వసించింది. మహేంద్రలాల్తో ప్రసంగిస్తూ శ్రీరామకృష్ణులు ఒకరోజు తన బాలశిష్యులను చూపి, నెచ్చెలి, జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను అని వీరితో చెప్తూ ఉంటాను అని అన్నారు. శ్రీరామకృష్ణ సంసర్గ భాగ్యం మహేంద్రలాల్ నానాటికి విశేషంగా గ్రహిస్తూ గాఢాసక్తుడై ప్రతిరోజు ప్రసంగాలలో ఆయనతో గంటల పర్యంతం గడపసాగాడు. నరేంద్రుని ప్రసంగాలు, అమరగానం విని ముగ్ధుడై మహేంద్రలాల్ అతని గురించి శ్రీరామకృష్ణులతో మహోత్కర్షతో మాట్లాడాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు హర్షంతో నరేంద్రుని అవలోకించి ఇలా పలికారు: అద్వైత గోస్వామి హుంకారాలచే అంటే ప్రబల ప్రార్థనలచే నవద్వీపంలో గౌరాంగుడు అవతరించాడు అని చెప్తారు. అలాగే ఇదంతా అతడి మూలనే సుమా. అతడు అంటే నరేంద్రుడు అనమాట. శ్రీరామకృష్ణులు ఒకరోజు గాఢ సమాధి మగ్నులై ఉండగా మహేంద్రలాల్ మరో వైద్యుడు స్టెథోస్కోప్తో ఆయన గుండెను పరీక్షించారు. గుండె కొట్టుకోవడం లేదు. కంటి గుడ్డు మీద వేలు ఉంచినా చలనం లేదు. భౌతిక శాస్త్రానికి ఇవి అందని విషయాలు అని ఆ ఇద్దరు వైద్యులు అంగీకరించాల్సి వచ్చింది. సైన్స్ అంటే భౌతిక శాస్త్రం మూలంగా ఇంద్రియ గ్రాహ్య విషయ జ్ఞానమే కానీ ఇంద్రియాతీతమైన బ్రహ్మజ్ఞానం అబ్బదు అని శ్రీరామకృష్ణులే ఒకప్పుడు విశదీకరించారు. ప్రస్తుత సమయంలో తన సమాధి అవస్థలో ఆయన దివ్య తేజోమయ మార్గంలో సురేంద్రనాథ మిత్ర అనే భక్తుని ఇంట్లో జరుగుతున్న దుర్గా పూజను తాను అంటే శ్రీరామకృష్ణులు రాలేదు అని విలపిస్తున్న సురేంద్రుని చూస్తున్నారు. పిదప కొంతసేపటికి బాహ్యస్మృతి పొంది, మీరు వెళితే అతను కాస్త శాంతిస్తాడు అని ఆయన నరేంద్రాదులను సురేంద్రునింటికి పంపించారు. ఇదంతా యథార్థమే అని తర్వాత తేలింది. నెలలు గడుస్తున్నాయి, కానీ వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. శరీరం ఎంత దుర్బలంగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పటిలా దివ్యోల్లాస సంశోభితులై భాసిస్తున్నారు. శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రీతికరమైన కాళీ పూజ దినాన పూజా ద్రవ్యాలన్నీ సిద్ధం చేయబడ్డాయి. చాలాసేపు ఆయన మౌనంగా తన శయ్య మీద కూర్చుండిపోయారు. అప్పుడు జయమాత అని బిగ్గరగా ఉచ్చరిస్తూ గిరీష్ చంద్ర చందనలిప్త కుసుమాలను కాళీ పూజాభావంతో గురుపాదాలకు సమర్పించాడు. మహేంద్ర రాఖాలాది శిష్యులు, భక్తులు అతన్ని అనుసరించసాగారు. ఈలోపు సమాధిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణుల వదనం దివ్యమందహాసంతో ప్రకాశిస్తూ ఉంటే హస్తాలు అప్రయత్నంగా వరదాభయ ముద్ర వహించి స్వయంగా కాళీదేవి ఆయనలో ఆవిర్భవించి ఉన్నట్లు భాషించింది. అందరూ తన్మయావస్థలో ఉండిపోయారు. బాహ్యస్మృతి పొందిన పిమ్మట శ్రీరామకృష్ణులు నైవేద్యాలను కించిత్ నోట వేసుకుని సాన్నిధ్యంలో ఉన్న వారందరూ పరమభక్తి జ్ఞానాలు పొందుతారుగాక అని దీవించారు. ఒకవైపు శ్రీరామకృష్ణుల వ్యాధి, మరోవైపు సందర్శనార్థుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. వ్యాధిని బాధను ఎంతమాత్రం లక్షింపక వారికి ఆయన దివ్యబోధలు ఒనరుస్తూనే ఉన్నారు. ప్రభుదయాళ్ మిశ్రా అనే ఉత్తమ క్రైస్తవ భక్తుడు ఒకరోజు శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చాడు. యేసుక్రీస్తుకి శ్రీరామకృష్ణులకు సంబంధించిన తన దివ్య దర్శనాలను, వారి అభిన్నతను గురించి తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసి అతను బద్ధాంజలి అయి, నాటి నుండి మీకు నా మనస్సును, శరీరాన్ని, ఆత్మను సమర్పించుకున్నాను అని విన్నవించాడు. అత్యంత ప్రేమతో శ్రీరామకృష్ణులు అతనితో కరచాలనం చేసి, నీ వాంఛితార్థమస్తు అని అనుగ్రహించారు. విలియమ్స్ అనే మరో క్రైస్తవ భక్తుడు ఒకప్పుడు శ్రీరామకృష్ణులను ఆశ్రయించి ఇష్టసిద్ధి పొంది ఆయన పనుపున తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా ఒకరోజు శ్రీరామకృష్ణులు అతీంద్రియావస్థలో తన పాదాలను మహేంద్రలాల్ ఊళ్ళో ఉంచి పిదప అతనితో, నువ్వు పరిశుద్ధుడవు, లేకుంటే నిన్ను స్పృశించలేకపోయేవాణ్ణి అని పలికారు. శ్యాంపూకూర్లో ఉండగా శ్రీరామకృష్ణులు ఒకరోజు తన సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయలువెడలి గదిలో సంచరిస్తున్నట్లు కాంచారు. దాని వీపు మీద, ముఖ్యంగా వీపు మెడ కలిసే చోట అనేక వ్రణాలు కనిపించగా అవి ఎందుకు కలిగాయో అని ఆయన నివ్వెరపడసాగారు. దుశ్చరిత్రుల స్పర్శచే అవి కలిగాయని, వారు ఆ స్పర్శచే స్వయంగా పవిత్రులైనప్పటికీ వారి పాపాలు ఆయన్ను ఆవరించినందున వ్రణాలు ఏర్పడ్డాయని దేవి విశదీకరించింది. 1,00,000 పర్యాయాలైన లోక కళ్యాణ సాధనార్థం జన్మించి శరీర యాతనలు అనుభవించ వెనుకాడను అని ఆ దయాసముద్రుడు వచించే ఉన్నారు కదా. ఈ దృశ్యం గురించి విని శిష్యులు, భక్తులు గురుదేవుల అపార కారుణ్యానికి విస్మితులై తమ పాపభారాన్ని ఆ మహనీయుడు ఈ రూపంలో వహిస్తూ ఉన్నారని పరితప్తులయ్యారు.
ఇతరులు ఆయన పాదాలు తాకకుండా జాగ్రత్త వహించాలని వారు నిర్ణయించుకున్నారు. వారిలో తమ మహాపాపాలను స్మరించిన కొందరు వ్యాధి నివారణ అయ్యే వరకు ఆయన పాదాలను తాకబోము అని శపథం పూనారు. శ్రీరామకృష్ణ సాన్నిధ్యం భక్తుల, శిష్యుల భగవద్భక్తి విశ్వాసాలను ఇనుమడించసాగింది. ఒకవైపు గిరీశ రామచంద్రాదులు శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవదవతారం అని ప్రకటింపగా, మరోవైపు విజయకృష్ణ గోస్వామి తన శ్రీరామకృష్ణ దివ్య దర్శన స్పర్శానుభవాలను వెల్లడించగా, శిష్యులు పలువురు గురుదేవుల మహిమలను కనుగొనడానికై నిరీక్షిస్తున్నారు. గిరీష్ చంద్రుని చిత్తశుద్ధి తమకు కొరవడినా, కొందరు తమ ముక్త్యారునామ శ్రీరామకృష్ణులకు ఒసగేశామని, ఇకపై తమకు సాధన ఆవశ్యకత లేదని ప్రకటిస్తున్నారు. ఈ భావోద్రిక్త స్థితిగతులలో నామ సంకీర్తనం అనగానే వణికిపోవడం, నేల మీద పడి దొర్లడం, బాహ్యస్మృతి కోల్పోవడం మొదలైనవి ముఖ్యంగా 5-6 సామాన్యమైపోయింది. ఈ వైఖరి ప్రమాద సంజనితము, ప్రమాద సంజనకము అని గ్రహించిన నరేంద్రుడు వారికి ఇలా బోధించాడు. తాత్కాలిక భక్త్యావేశం పురుగెల్పినా, ఏది మనస్సులో సుస్థిర సంస్కారం కలిగింపలేదో, ఏది కామ కాంచనాది విషయ వ్యామోహాలను ఎదుర్కొని నిర్జించడానికి వలసిన మనోబలం వనకూర్చలేదో, తదనుగుణమైన శీల పరివర్తన కలిగించలేదో, అలాంటి భావోద్రేకం నిస్సారం, నిష్ప్రయోజనం అని గ్రహించండి. అది అశ్రుపాతం, పులకాంకురం మొదలైన వాటిని లేదా తాత్కాలిక శరీర విస్మృతిని కలిగించవచ్చు, కానీ అవి కేవలం నాడీ దౌర్బల్యంచే కలిగే ఉద్రేక లక్షణాలు అని నా నిశ్చితాభిప్రాయం. దృఢ ప్రయత్నంతో సంకల్ప శక్తిచే వీటిని నిరోధించకపోతే బలవర్ధకమైన ఆహారం పుచ్చుకోవాలి, పైపెచ్చు వైద్య సహాయం అందుకోవాలి. సామాన్యంగా జనం ఈ ఆవేశాలను తెచ్చిపెట్టుకుంటారు, చాలా వరకు నటిస్తారు. ఆత్మ సంయమనం దృఢమైన కొద్దీ మనోభావాలు గంభీరతను సంతరించుకుంటాయి. పామరులైన లోకులు దీన్ని గ్రహించలేక ఈ వికృతావేశాలను చూసి ఆహా ఏం భక్తో అని నివ్వెరపోతూ ఉంటారు. పరమార్థాన్ని సాధించ పూనుకున్న వాళ్లలో 100-80 మంది కపట సన్యాసులుగానో, కృత్రిమ యోగులుగానో, డాంబిక భక్తులుగానో పరిణమిస్తూ ఉంటారు. 15 మందికి గమ్యస్థానం ఉన్మత్త శరణాలయం. ఇహ మిగిలిన 5 తత్వజ్ఞానం లభిస్తే వారు గొప్ప అదృష్టవంతులని భావించాలి. కనుక మెలకువతో వ్యవహరించండి. జ్ఞాన ఖడ్గ సందీపుడైన నరేంద్రుడి గురించి ఇతను వర నుండి తీసిన ఖడ్గం అని శ్రీరామకృష్ణులు ప్రశంసించే ఉన్నారు కదా. నరేంద్రుడి అభిప్రాయం సత్యసమ్మతమని శీఘ్రకాలంలోనే రుజువైంది. అలాంటి భావోద్రిక్తులలో కొందరు ఇంట్లో ప్రయత్నపూర్వకంగా భావావేశాలను అలవర్చుకుంటున్నారని, కేవలం అనుకరణలని తేటతెల్లమైంది. సామాన్య పద్ధతులకు లొంగకపోతే నరేంద్రుడు అలాంటి వారిని హేళన చేసి అయినా దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. తన ప్రేమాతిశయ ప్రేరణల చేత, తన మనోహర కీర్తనల చేత, తన సముజ్వల ప్రసంగాల చేత సోదర శిష్యులకు అతను శ్రీరామకృష్ణుల దివ్య జీవిత లక్ష్యాలను మనఫలకాన ముద్రితమయ్యేటట్టుగా ప్రదర్శించాడు. ఇదిలా ఉండగా శ్రీరామకృష్ణుల వ్యాధి నానాటికి ఉధృతం కాసాగింది. నగరానికి వెలుపల విశాలమైన ఒక ఆరామ భవంతి అయిన నివాసం ఆరోగ్యానికి అనుకూలిస్తుంది అన్న వైద్యుని సలహా మేరకు కాశీపూర్ అనే పేటలో ఒక భవంతిని అద్దెకు తీసుకున్నారు. దాదాపు 1885 సంవత్సరాంతాన శ్రీరామకృష్ణ బసను అక్కడికి తరలించారు. ఫల పుష్ప వృక్షాలతో రమ్యంగా 5 ఎకరాల విస్తీర్ణతతో సువిశాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ ఉద్యాన గృహం శ్రీరామకృష్ణులకు ఎంతో నచ్చింది. మానవ హృదయ క్షేత్రాలను భక్తి జ్ఞాన ప్లావితం ఉనరుస్తూ లోకశాంతి మార్గదర్శకమై ప్రవహించసాగిన ఈ దివ్య జీవనవాహిని పరబ్రహ్మసాగరంలో సంగమించి అంతర్ధానం అవడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వెళ్ళడానికి ముందు కుండబద్దలు కొట్టేస్తాను, విషయం యావత్తు బహిరంగపరుస్తాను అని అర్థం. తమ శరీరాన్ని చూపుతూ, దీని అనేకులు ఎప్పుడు తెలుసుకుని గుసగుసలాడుకుంటారో అప్పుడు ఈ కోశం నిలవదు. అమ్మ సంకల్పం చేత అంతరిస్తుంది. భక్తగణంలో ఎవరు అంతరంగ కోటిలోని వారో, ఎవరు బాహ్యకోటిలోని వారో ఆ సమయంలో నిరూపితమవుతుంది. ఈ విధంగా తన నిర్యాణ సమయ సూచితాలను గురించి శ్రీరామకృష్ణులు పలికిన వాక్కుల యాథార్థ్యత, ఆయన దివ్య మహిమాతిశయము శిష్య భక్త కోటికి ఇక్కడే కాశీపూర్ ఉద్యాన గృహంలోనే ప్రత్యక్షమైనాయి. తన మహోద్యమాన్ని కొనసాగించడానికి నరేంద్రాది శిష్యులను సమర్థులను చేయడం ఒకటే ఆయనకు ఇక మిగిలి ఉన్న మహాకార్యం. మరణశయ్య మీద ఉండి కూడా ఆయన వనరుస్తున్న దివ్య కార్యం ఇదే. అలాంటి సద్గురుత్తముని సేవించడమే భగవదారాధన అని విశ్వసించి నిద్రాహారాలను రక్షింపక
నరేంద్రుని నాయకత్వంలో బాలశిష్యులు ఏకరీతిలో సేవించసాగారు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.